శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న, నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వరకు కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలో వ్యయస్థానంలో సంచరించడం వలన స్థాన చలనాది యోగాలు, ప్రతి వ్యవహారానికి కూడా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి నష్టాలు చవి చూడవలసినటువంటి పరిస్థితి, అవసరానికి మించి ఖర్చులు, అకారణంగా ప్రతి వ్యవహారానికి కూడా గొడవలకు దిగేటటువంటి మనస్తత్వంగా మారడం, స్థాన చలనాది మార్పులు, ప్రధానంగా విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు ఏదైనా చేద్దామనుకుంటున్నా విదేశీపరమైనటువంటి వ్యవహారం నిమిత్తంగా ఉండేటటువంటి సానుకూలత ఏర్పడడానికి చేసేటటువంటి విధి విధానాల నిమిత్తంగా ఈ సమయం మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఒక విధంగా చెప్పుకోవచ్చు. అలాగే జన్మంలోకి మారినటువంటి అంటే మకర రాశిలోకి 15వ తేదీ దగ్గర నుంచి కూడా రవి యొక్క సంచారం మారుతుంది. మారిన దగ్గర నుంచి కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా చికాకులు, శారీరకంగా మానసికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విపరీతమైనటువంటి కోపం పెరిగిపోతూ ఉండడం, చెప్పినటువంటి మాట తప్ప అన్ని పనులు చేసేటటువంటి విధానంలో ఉండడం, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అయోమయమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయితే కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలో వ్యయస్థానంలో సంచరించడం వలన అగ్నిమూలకమైనటువంటి విషయం నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దెబ్బలు తగులుతూ ఉండడం, తరచూ ఏదో రకంగా కోసుకోవడం కానీ గీరుకోవడం కానీ రక్త దర్శనం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం కానీ జరగడం, సమయాన్ని వృధా చేస్తూ ఉండడం, ఫోన్లతోటో లేకపోతే ఏదో రకమైనటువంటి కాలక్షేపం మాటలతోటో వాటితోటి మాత్రమే కాలక్షేపం చేయడం, చేసినటువంటి పని మీద శ్రద్ధ లేకుండా చేయడం వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా మొండివాడికి రాజు కన్నా బలవంతుడు అనేటటువంటి విధంగా మీ ప్రవర్తన సరళి అనేటటువంటిది, మాట తీరు అనేటటువంటిది కలగడం ఉంటుంది. ప్రస్తుతానికి ఏదో రకంగా మీకు అనిపించవచ్చు కానీ ఆ తర్వాత ఇబ్బంది పడేటటువంటిది కూడా మీరే అనేటటువంటిది గ్రహించుకుని మాత్రం మసులుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఖర్చుల వలన మానసికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కలత చెందుతూ ఉండడం, విపరీతమైనటువంటి ద్వేషం అవతల వ్యక్తుల మీద పెరిగిపోతూ ఉండడం, అలాగే దేశాంతర వాసం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ యొక్క సమయంలో కుజుడు యొక్క సంచారం వలన కలుగుతాయి. అయితే 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో, ధనస్సు రాశిలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు యొక్క అనుకూలత విశేషంగా ఉండడం వలన భూలాభము, అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేయడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధి సాధించడం, విశేషమైనటువంటి ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నటువంటి దేవాలయ దర్శనాలు చేసుకుంటూ ఉండడం, దేవాలయాలకి విహారయాత్రలకు కావలసినటువంటి విధంగా మిమ్మల్ని మీరు మలుచుకుని ఆ కారణంగా ఎదుటివారిని కూడా ఒప్పించి తత్కారణంగా ప్రయాణాది కార్యక్రమాలు చేయడం, పాత బాకీలు అనేటటువంటివి రావలసినటువంటివి రావడం, అలాగే తీర్చవలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తీరేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అన్యపరమైనటువంటి స్త్రీ మూలకంగా కొంత సుఖాన్ని, సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిష్కార మార్గాల నుంచి బయటకు రావడానికి, అంటే సమస్యల నుంచి బయటకు రావడానికి కూడా అన్య స్త్రీ సహాయ సహకారాలు అనేటటువంటివి మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే 9వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే వ్యయస్థానంలోకి ధనుస్సు రాశిలోకి బుధుడు యొక్క సంచారం మారుతుందో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, జాయింట్ దారులతోటి, అలాగే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత విషయం నిమిత్తంగా మనస్పర్ధలు ఏర్పడుతూ ఉండడం, మనశ్శాంతి లేకుండా ఉండడం, ప్రతి విషయానికి కూడా ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించవలసినటువంటి ఆవశ్యకత ఉండడం, పిల్లల విషయం నిమిత్తంగా అజాగ్రత్త ఎక్కువగా ఉండడం, అలాగే పిల్లల్ని నిందించేటటువంటి సమయంలో మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన అనేటటువంటిది చేసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి దానికన్నా మనం ఏ విధంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళు అలా ఉన్నారు అనేటటువంటిది కూడా చూసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచన సరళి అనేటటువంటిది మందగిస్తుంది. స్థిరాస్తి విషయాల నిమిత్తంగా, కొనుగోళ్లు అమ్మకాల విషయం నిమిత్తంగా కొద్దిగా వ్యవహార శైలి అనేటటువంటిది కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది మంచిది. కోర్టు వ్యవహారాల నిమిత్తంగా కొద్దిగా చికాకులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క గురుడు యొక్క సంచారం ప్రధానంగా ఉండడం వలన కూడా మార్పులు చేర్పులు అనేటటువంటివి చతుర్థంలో ఉన్నటువంటి గురుడు యొక్క కారణంగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ఏకాదశ స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి యోగం, అనుకూలతలు, ఇంటికి సంబంధించినటువంటి ఏవైతే వస్తువులు కానీ, లేదంటే పిల్లల యొక్క వస్త్రాల నిమిత్తంగా కానీ, లేదా పిల్లల యొక్క బాగోగుల నిమిత్తంగా కానీ, నిల్వ ఉంచేటటువంటి విధంగా ధనాన్ని యోగించేటటువంటి విధంగా కానీ, లేదా స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహపూర్వకమైనటువంటి లాభం ఉంటుంది. అన్య స్త్రీ సౌఖ్యము అనేటటువంటిది విశేషంగా కలిగేటటువంటి అవకాశం శుక్రుడు యొక్క అనుకూలత వలన వస్తుంది. ప్రధానంగా ఈ యొక్క మాసంలో, అంటే ఈ జనవరి నెలలో శుక్రుడు యొక్క బలం విశేషమైనటువంటి విధంగా ఉంది కనుక సినీ, టీవీ, మీడియా రంగం వారికి, అలాగే ఈ పర్ఫ్యూమ్స్, లేకపోతే సెంట్లు, లేకపోతే విశేషమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వీటిని అమ్మేటటువంటి వ్యక్తులకు చాలా విశేషమైనటువంటి విధంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారం కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే టెక్స్టైల్స్ కానీ, లేకపోతే విశేషమైనటువంటి విలువైనటువంటి వస్తువుల విషయంలో కానీ, లేదు ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే విలాసవంతమైనటువంటి విషయాలు, అంటే ట్రావెల్స్, టూరింగ్స్, వీటికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ధన లాభాన్ని సంపాదిస్తారు. అలాగే 19వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే ధనస్సు రాశిలోకి, వ్యయస్థానంలోకి శుక్రుడు యొక్క సంచారం మారిందో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా కూడా బాగుంటుంది. స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి యోగం కూడా కలిసి వస్తుంది. అయితే అన్నీ ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే అగ్ని భయం కానీ, చోర భయం కానీ, అంటే విలువైనటువంటి వస్తువుల విషయంలో ఆచితూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయుధాల పూర్వకమైనటువంటి విధానంలో, అంటే కత్తిర్లు కానీ, లేకపోతే ఆయుధాలు ఏదైనా వాడేటటువంటి సమయంలో కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి. ప్రతిదానికి కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నూతనంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము అనుకూలిస్తూ ఉంటుంది. అమ్మకాల ద్వారా, కొనుగోలు ద్వారా చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, మనకి సంబంధించినటువంటి మధ్యవర్తిత్వాన్ని వహించేటటువంటి వ్యక్తులకు కానీ విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితి ఈ సమయంలో కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క సంచారం కూడా ఏలినాటి శని యొక్క ప్రభావంలో ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా అకారణంగా గొడవలు, మాట మాట్లాడినా సరే అదొక రకమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి విధానంలో ఉండడం, భార్యాభర్తల మధ్యన సరదాగా మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా చిలికి గాలివానగా మారడం, తద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, మనస్సు కొద్దిగా ఖేదానికి గురయ్యేటటువంటి విధంగా ఉండడం జరుగుతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా అత్యంత శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం.
ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాక్ సంబంధమైనటువంటి స్థితిని ద్వితీయ స్థానం నుంచే చూస్తాం. రెండో స్థానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శని యొక్క ప్రభావం వలన మాట తీరు, మాట ఆలోచించి మాట్లాడడం, మాట్లాడేటటువంటి మాట ఏ ప్రమాదానికి ఏ వైరానికి దారి తీస్తుందో అనేటటువంటి ఆలోచనతో మాట్లాడడం చాలా ముఖ్యం. రాహు యొక్క సంచారం మీనరాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన విశేషమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు. కానీ ధనాన్ని కూడా మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. శారీరకంగా మానసికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. శరీరాన్ని కనుక మీరు చాలా అపురూపంగా చూసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ సమయంలో మీరు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నడుముకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం, మధ్యవర్తిలో అకారణంగా కలహాలు కూడా కలిసేటటువంటి పరిస్థితులు, కలహాల వలన మనస్సు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విధంగా మారేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేతువు యొక్క సంచారం కన్యారాశిలో నవమ స్థానంలో సంచరించడం వలన వివాదాలు అనేటటువంటివి ఏర్పడతాయి. మాట తీరు వలన మీకు ఉన్నటువంటి విలువని, మీకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమ అభిమానాన్ని కూడా దూరం చేసుకునేటటువంటి ప్రవర్తన కింద మారుతుంది. దురాలోచనలు, దుర్వార్తలు వినవలసినటువంటి పరిస్థితులు, అనుకున్నటువంటి పని తప్ప అన్ని పనులు కూడా సకాలంలో జరుగుతూ ఉండడం, వీటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి విషయాల నిమిత్తంగా కేతువు యొక్క ప్రభావంలో మధ్యలో పనులైన ఆటంకాలు ఏర్పడుతూ ఉండడం, నిద్రలేని విధానంలో ఉండడం, దూర ప్రయాణాలు చేయవలసి రావడం, ఇలాంటి రకమైనటువంటి పరిస్థితి కేతువు యొక్క ప్రభావం వలన కలుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క సమయంలో మీకు ఉండేటటువంటి ఇబ్బందులు గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే తొలగిపోవడానికి, అనుకూలతలు ఏర్పడడానికి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విశేషమైనటువంటి శివాలయాన్ని కానీ కాలభైరవ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.